హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిల్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఊరికి పోతున్నాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాము. అయితే ఇంకా మా తమ్ముడు పెద్ద తమ్ముడు పోతున్నాడు అనమాట. అయితే ఊరికి పోతున్నాం అక్క అని అంటే సరే వస్తావా అని అంటే సరే వస్తాపా అనేసి పోయినాం అనమాట. మా తమ్మిని కొడుకులు మా పెద్ద మరదలేమే, మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తుండు. అయితే మా అమ్మకు తేలు గరిచిందనమాట. పత్తి చేనులు అలం తీస్తుంటే తేలు గరిచిందట. పోయేద్దాంలే అనేసి పోతున్నాం అనమాట. అయితే ఇంకా భువనగిరి ఎల్లమ్మ కాడ కోని కోసుకొని పోదాం, అట్లనే చాలా రోజులు అవుతుంది పోదామని, వీలైతలేదు అనేసి అన్నాడు మా తమ్ముడు. అయితే ఇక ఆడ కోడిని తీసుకొని ఇక మా తమ్మిని కొడుకులాగా కుక్క వచ్చింది, రాగానే ఎవరు వచ్చి దబ్బున్నారు, లేకపోతే అందుకొని పోయేది కోడిని. ఇక కోడిని కోసుకొని పోదామని అడిగి పోయి ఎల్లమ్మ కాడ దర్శనం ఇట్లా చేసుకొని, పుట్ట చూడండి పెద్దగా పుట్టు ఉంటుంది. ఇక చాలా మహిమగల దేవత భువనగిరి ఎల్లమ్మ. అయితే చాలా మహిమగల అమ్మవారు. ఇంకా కొబ్బరికాయ ఇట్లా కొట్టుకొని ఆడ ఇక మా తమ్మిని కొడుకులు కొట్టుకుంటారు, నేను కొడతా అనేసి కొబ్బరికాయ కొట్టి ఇక అమ్మవారికి పసుపు కుంకుమ వేసి ఇక విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ లోపల గుడి అనమాట, అక్కడ కనిపిస్తుంది కదా, ఎంత బాగా కనిపిస్తుందో. వీడియో తీయలే వద్దన్నారనమాట, దూరంగా తీసిన. ఇంకా మంచిగా బాగా చల్లని తల్లి అనమాట, మంచిగా స్వచ్ఛంగా తల్లి ఎల్లమ్మ. అయితే ఇంకా ఆడ కోని కోసుకొని దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి ఆడ పక్కకే వండుకొని ఇంకా తిన్నామన్నమాట. అప్పుడు కోని కొయ్యలేదనమాట, వాళ్ళు ఎవరు లేరు కోసేటోళ్ళు, మళ్ళీ తర్వాత రమ్మని చెప్పారు. ఇక అయితే ఇక అన్నం అంతా అవుతుంది, మళ్ళీ కోని కోసేలో పని ఇక్కడికి వచ్చి ఇంకా పొయ్యిరాలు ఇట్లా పెట్టి కడిగి పసుపు కుంకుమ వేసి కట్టెలు ఇట్లా సన్న సన్న పుల్లలు ఏరుకొచ్చి నేను కట్టెలు ఏరుకొని వస్తున్నాను అనమాట. అక్కడ ఆడ అన్ని మస్తు చాలా కట్టెలు ఉన్నాయి, అందరూ వండుకొని తింటారు అనమాట అక్కడ చెట్ల కిందనే. ఇక కట్టెలు ఇట్లా ఏరుకొచ్చి ఇక సన్న సన్న పుల్లలు, వర్షం పడ్డాయి కదా కట్టెలు పచ్చిగా ఉన్నాయి అనమాట. ఇక సన్న పుల్లలు అయితేనే కొంచెం తొందరగా అంటుకుంటుంది అనేసి ఆడేస్తే ఇక మా తమ్మిని కొడుకు పేపర్లు ఇట్లా పెట్టి పెద్దోడు అంటు పెడుతుండు, పోయి మంచిగా అంటు పెట్టిండు. మాకన్నా అంటు పెట్టరాదు, వాడు మంచిగా అంటు పెట్టిండు. పొయ్యి అయితే ఇట్లా ఒక పుల్ల గీకంగానే అంటుకుంది పొయ్యి. ఆ ఇస్తరాకులు ఇట్లా చిన్న చిన్న పేపర్లు ఉంటాయి కదా, అది తెచ్చి పెట్టిండు, అంటు పెట్టిండు వాడు. మంచిగా అంటుకుందనమాట. ఇక ఎంత మంచిగా అంటుకుంది చూడరి పొయ్యి, తెలివి అనమాట. అట్లా ఇక అన్నం పెట్టింది, ఇక మా మరదలు బియ్యం పొయ్యి మీద పెట్టింది అనమాట. ఇక కట్టెలు కూడా ఎట్లా ఇరుతుండు వాడు, కాలు కింద పెట్టుకొని ఇరుతుండు అనమాట. ఇక అన్నం అయ్యేలోపు కొంచెం మళ్ళా చల్లారినట్టు అయింది పొయ్యి. ఇక మా తమ్ముడు మళ్ళీ ఇంకా వేరే పేపర్లు ఇట్లా తెచ్చి వేస్తుండ అనమాట. అన్నం అయినాక కోని కోసుకొని వచ్చింది మా తమ్ముడు పోయి ఒక్కడే. ఇక అన్నం దించిన తర్వాత మళ్ళీ కూర పొయ్యి మీద వేస్తుంది మా మరదలు. చెట్టు కింద యాప చెట్టు కింద వండుకొని తిన్నామన్నమాట. అక్కడైతే చాలా బాగుంది. చెట్ల కిందికి పోతాం కదా, మేము చిన్నగా ఉన్నప్పుడు చెట్ల కిందికి పోయేదనమాట. అట్లా అనిపించింది. ఇక కూర ఇట్లా అయినాక కొంచెం అన్నం కూర పక్కకు పెట్టాలి కదా, ఇక పక్కకు పెట్టి ఇక తింటురు అనమాట. సాటర్డే అనమాట ఆ రోజు, నేను తినాను నాన్ వెజ్. అయితే ఇక వాళ్ళు నలుగురే తింటురు అనమాట వేసుకొని. మా మరదలు నాకు పులిహోర వేసుకొని వచ్చిందనమాట. ఇక నేను పులిహోర తిన్నా, వాళ్ళు ఇక చికెన్ ఇట్లా వేసుకొని థమ్స్అప్ బాటిల్ తీసుకొని పోయినాము, తిన్నాం, మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసినాం. మళ్ళీ ఊరికి పోయినాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. మోత్కూరు అనమాట మాది, యాదగిరిగుట్ట దగ్గర మోత్కూరు అనమాట. ఊరికి పోయినాం అనమాట. అయితే ఇంకా మాకు ఇంట్లో కారం పొడి లేకపోతే ఇది మా మోత్కూరులోనే అనమాట కారం కట్టి పెడతారనమాట. మంచి రోకన్లు ఉంటాయి కదా, అవి గిండిలో పట్టిన కారం కాదు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదే అనమాట. ఇది ఎప్పుడైనా వాళ్ళ దగ్గరనే తీసుకుంటాం అనమాట. మంచిగా ఉంటుంది కారం. అయితే మనం తొడిమలు తీసి కొట్టించి వాళ్ళే అన్నీ ఒకసారి తొడిమలు తీసి కొట్టిస్తారనమాట. ఈయననే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్. అయితే నవ్వుతుండ అనమాట. ఇక 2 కిలోల పసుపు 5 కిలోల కారం తీసుకొని పోయినాం అనమాట ఇంటికి. ఇంకా అయితే పోయిన తర్వాత మా అమ్మ కోడిని పొదిగేసింది అనమాట. కోడి గుడ్లు పెట్టిన తర్వాత పొదుగుకు వస్తుంది, అది పొదిగేస్తే 21 రోజుకి పిల్లలు చేస్తుంది అనమాట. పొదిగేసిన తర్వాత మా తమ్ముడు కొడుకు వీడియో తీసిండు అది. ఇక ఆషాఢం కదా ఇప్పుడు, ఇక మైదాకు కూడా దింపుదాం అనేసి మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అన్నట్టు మైదాకు చెట్టు. ఇక మైదాకు కూడా దింపినాం మేము సాయంత్రం పూట పోయిన తర్వాత. మైదాకు దింపి ఒక కవర్లకు వేసుకున్నాము. అయితే ఇక దాని మీద గుమ్మడి చెట్టు ఉందన్నట్టు. ఇక కొమ్మలు ఇట్లా అటు ఇటు కదిలితే చెట్టు ఖరాబ్ అవుతుంది, మంచిగా పిందెలు పడ్డాయి అన్నట్టు, ఖరాబ్ అవుతుంది అనేసి కొంచెం ఆకు దింపిన తర్వాత ఇక కొమ్మలు ఇరిసి ఇక మా ఇంటి పక్క వాళ్ళ ఇంటికాడ పెదనాయన అవుతాడు అనమాట వాళ్ళు.
పెదనాన్న అవుతారు, వాళ్ళ ఇంటి ముందర కూర్చొని తెంపుతున్నాం అనమాట. మా బాపమ్మ కూడా తెంపుతుంది, 90 years ఉంటుంది ఆమె. చూడండి ఎట్లా కూర్చుందో కింద. మాకన్నా కింద కూర్చోరాదు, ఆమె కింద కూర్చొని ఎట్లా తెంపుతుంది చూడు. గ్రీన్ కలర్ బ్లౌజు, బ్లూ కలర్ చీర ఆమె మా బాపమ్మ. అటు కూర్చుందామేమో ఆ ఇల్లుగల్ల ఆమె పెద్దమ్మ అనమాట. ఇక తర్వాత మైదాకి ఇట్లా తెంపిన తర్వాత మా తమ్ముడు మళ్ళీ మా ఊరు ముత్యాలమ్మ కాడ కోని వస్తా అని మొక్కిండట. ఇక ఆడికి పోయినాం అనమాట. పత్తి చేనులు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఇంకా వాన కరెక్ట్ టైంకి పడితే పెద్దగా అయ్యేది పత్తి చేను అయితే. ఇది వచ్చేసి ధర్మకాంట ఏమో మా మామ వాళ్ళదే అనమాట. రోడ్కే ఉంటుంది, గుండాల రోడ్ అని. ఇక గుడి దగ్గరికి వచ్చినాం మేము. ఇక్కడేమో హనుమాన్ గుడి. ముత్యాలమ్మ గుడికి ఎదురుగానే ఉంటుంది అనమాట. ఇదేమో ముత్యాలమ్మ గుడి అనమాట. మేము పోయేవరకు ఇప్పుడు ఎవ్వరు ఉండరు కదా ఆడ. అయితే ఇంకా గొల్లెం పెట్టి ఉంది అన్నట్టు. ఇక పోయి ఇక గొల్లెం ఇట్లా తీసి తాళం ఏమి వేయరు. ఎప్పుడు ఒకరు కోస్తూనే ఉంటారు కదా, కోళ్ళని ఇట్లా కోస్తుంటారు కాబట్టి తాళం వేయరు అనమాట. ఉట్టిగానే మామూలుగా బేడం దగ్గర పెట్టిపోతారు డోరు. ఇక నీట్గా ఊకింది మా మరదలు. ఊకి మొత్తం గుడిలా బయట మొత్తం ఊడ్చిన తర్వాత ఇంకా కడిగి ముందట నీళ్ళ బాటిల్ తీసుకొని, ఇంటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్ తీసుకొని పోయినాం అనమాట. మంచిగా నీళ్ళతోటి కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి, ఇక్కడ కాళ్ళు కనబడుతున్నాయి కదా, కోడి కాళ్ళు మేక కాళ్ళు అట్లా, అవి ప్రూఫ్ అనమాట. అమ్మవారికి కోసినము లేదా అన్నట్టు ప్రూఫ్ అనమాట. ఆ చెట్టుకు కడతారనమాట. ఆర చెట్టు అని ఉంటుంది అన్నట్టు. యాప చెట్టు ఆర చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కట్టి రావాలి, కాళ్ళు కంపల్సరీగా కట్టాలన్నట్టు. అమ్మవారికి మేము కట్టినాం చూసుకో అన్నట్టు, కోసినాం చూసుకో అన్నట్టు ప్రూఫ్ అనమాట. ఇక దీపం ఇట్లా పెట్టింది మా మరదలు. మంచిగా కడిగి ముత్యాలమ్మకు సత్యంగల్ల దేవత. ఉగాదికి చేస్తారు బోనాలు, శ్రావణంలో చేస్తారనమాట. 2 సార్లు చేస్తారు మాకు బోనాలు. ఉగాదికి అయితే చాలా బాగా అవుతుంది. పటేలోళ్ళ చెలుక అనమాట ఇది. పటేలోళ్ళ చెలుకల్లే ఉంటుంది గుడి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అమ్మవారు. ఇక కళ్ళు శాఖ అనమాట. కళ్ళార పోస్తుంది అమ్మవారికి, ఇష్టం కదా కళ్ళు కూడా. ఇక కళ్ళార పోసినాక మా తమ్ముడు కొబ్బరికాయ కొడుతుండు. కొబ్బరికాయ ఇట్లా పోసి కొట్టి ఇంకా ఆడ పెట్టిన తర్వాత ఇక లోపల గుళ్ళె పెట్టింది అనమాట మా మరదలు. తర్వాత ఇక కోని కోస్తారు. కళ్ళు కోసి కొయ్యాలి, కోన్ని కళ్ళు తాపియాలన్నమాట. కోని కోసిన తర్వాత ఇక కాలు కడుతుండు చెట్టుకి. కోడికాలు ఒకటి తీసి ఒక కాలు కట్టి రావాలన్నమాట. ఎప్పుడైనా సరే ఎవరన్నా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నేను. ఒక కాలు చెట్టుకి గట్టి రావాలి. అది తర్వాత ఒక చుట్టూ తిరిగినట్టు ఉంటుందని గుడి చుట్టూ తిరిగి వచ్చేసినాం. ఇంకా ఇంటికి కోని కోసుకొని ఇంటికి వచ్చినాం అనమాట. ఒక చుట్టూ తిరుగుదాములే అనేసి ఇట్లా చుట్టూ కార్లోనే పోయినాం అనమాట. ఇక కార్తో ఇట్లా ఒక్క చుట్టూ తిరిగి ఇక ఇంటికి పోయినాం అనమాట. అయితే మా పొలంలో నాటేస్తారు అనమాట. మా పొలం, మా అమ్మ వాళ్ళది కాదు, మా పొలంలో నాటేస్తారు. మా చిన్నత్త వాళ్ళే చేస్తారనమాట కౌలు పొలము. అయితే ఇక నాటేస్తారు కదా అనేసి నేను ఎప్పుడూ చూడలేదనమాట. మా పెళ్ళైన కాంచి ఎన్నడూ ఇక్కడనే ఉంటాం కదా హైదరాబాద్లో, ఎన్నడూ చూడలేదు నాటేసుడు. ఇక పోయి వస్తారా అని అంటే మా తమ్ముడు ఆడ దించేసి పోయిండనమాట. ఇక తెల్లంగా వేసుకుంది కదా మా చిన్నత్త వల్ల యారాలన్నమాట. ఆమె అంటుంది, ఏందమ్మా మీ మామ పొలంలో అన్ని తుమ్మముళ్ళే ఉన్నాయి అని అంటుంది అనమాట. రోడ్కే ఉంటుంది అనమాట, మాది మెయిన్ రోడ్కే ఉంటుంది పొలము. ఇక ఇట్లా వచ్చేటామే మా చిన్నత్త అనమాట, మా అత్త వాళ్ళ చెల్లె. వాళ్ళ కొడుకు ఇచ్చినాం మా చెల్లెను. ఇక నాటేస్తారు అక్కడ. నాటేసిన తర్వాత ఇంకా ఇంటికి పోయినా నేను. ఇక మా తమ్ముని కొడుకులు మా బాపుది సైకిల్లోకి చైన్ పడేసిర్రు. ఇక తాత తిడతాడు అనేసి వాళ్ళ బాధ కాదు. ఇక అయితే చెలక కాడికి పోయినాం. టమాటా చెట్లు వేస్తారు అనమాట మా అమ్మోళ్ళు. ఆరిద్ర పురుగు కనపడ్డది అనమాట. మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం ఈ ఆరిద్ర పురుగు. అయితే ఆరిద్ర కార్తీలనే వెళ్తుంది వర్షాకాలం. ఆరిద్ర కార్తీలు వెళ్తాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ కనబడే. ఇక మళ్ళీ కార్తీ అయిపోయే వరకు అసలు ఏడ ఉండనే ఆ పురుగులు. చూడండి ఎర్రగా ఇట్లా వెల్వెట్ బ్లౌజులు లాగా ఉంటాయి అన్నమాట అవి. ఈ తాటికాయలు పండ్లు వండిన తర్వాత ఇట్లా కుప్పేసి అన్నీ ఒక్కసారి ఇట్లా మట్టి తవ్వి అందులో పోస్తే గేగులు అవుతాయి అన్నట్టు. అయితే ఇక మా బాపు టమాటా నారు తీసుకొని వచ్చిండు. ఇక నేను నీళ్ళు పోస్తుంటే మా బాపు టమాటా చెట్లు నాటుతుండే అనమాట. ఈ చిన్నప్పుడైతే మేము మా పెద్ద తమ్ముడు, నేను, మా అమ్మ, బాపు నలుగురము రోజుకు 1 ఎకరము వేసేదనమాట టమాటా చేను. అయితే పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6-7 గంటల దాకా
ఎకరం వేసేది, ఇద్దరం నీళ్ళు పోసేది. మా అమ్మ బాగా ఫెట్లేస్తే మా తమ్ముడు నేను నీళ్ళు పోసేది అనమాట. ఇక నేను కూడా వేస్తున్నాను ఇప్పుడు. మా మరదలు నీళ్ళు వస్తుంది, నేను చెట్లు వేస్తున్నాను. గోసి పెట్టుకొని చిన్నప్పుడు జ్ఞాపకాలు అనమాట. చాలా బాగా, నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. వ్యవసాయం చేయాలంటే ఇష్టము, మంచిగా అనిపిస్తుంది. అక్కడి వాతావరణమే వేరు. ఎంత బాగుందో అసలు. వర్షాకాలం కదా, చల్లగా ఉంది. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. ఎండ కొడతలేదు, మబ్బుల పడుతుంది, మంచిగా ఏం అనిపించలేదు. ఇక మా అమ్మ బాపు ఇద్దరే వేస్తే చాలా టైం పడుతుంది, ఒక రోజు మొత్తం పడుతుంది కదా అనేసి ఇక మేము అందరం పోయినాం అనమాట. పోయి ఇక తల 2-3 సార్లు వేసే వరకే అయిపోయింది అది. అంటే నారు సరిపోలేదనమాట, కొంచెమే ఉండే నారు. ఇక అయిన కాడికి, నారున్న కాడికి వేసినాం అందరం. మా తమ్మిని కొడుకులు, మా చెల్లె పిల్లలు వచ్చిర్రు, మా అమ్మ బాపు, నేను, మా మరదలు అందరం. ఇక మా చెల్లె బిడ్డ అనమాట ఆమె, వాడేమో మా తమ్మిని కొడుకు, వాడు వేస్తుండు. ఇక ఇదంతా వేద్దాం అనుకున్నారనమాట. ఎర్రగా కనిపిస్తుంది కదా అదంతా, అది సగానికి కూడా రాలే, పావంత వచ్చింది అంతే నారు. ఎక్కువ సరిపోలేదు, చచ్చిపోయిందట. మొన్న ఎండాకాలమే పోసిరట కానీ ఎండలకు చనిపోయిందట అంత నారు. సరేలే అందులో ఇంకా మిరప చెట్లు, బెండ చెట్లు ఇట్లా వేద్దామనేసి అది వదిలేసిరు అన్నట్టు. ఇక అందరం కలిసి వేసిన. మా పెద్ద తమ్మిని కొడుకు కూడా వేస్తుండు చూడు, గ్రీన్ కలర్ టీషర్ట్ వాడు మా పెద్ద తమ్మిని కొడుకు అనమాట. ఇక మా మరదలు, మా అమ్మ బాపు, అగో కోతులు చూడు ఎట్టు ఉరుకుతున్నాయి. అగో కోతులు కొడతా అని వీడు ఉరుకుతుండు. అరే కరుస్తుంది రానగానే మళ్ళీ ఇక్కడ ఉరికొచ్చిండు అనమాట పెద్దోడు. ఇట్లా ఇంత జరిపి ఇక్కడ వరకే వచ్చింది అన్నట్టు, సగం పావంత వచ్చింది అంతే, అయిపోయింది నారు. టమాటా చెట్లు వేసిన తర్వాత ఇంకా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పెట్టిరనమాట మా అమ్మోళ్ళు చెలుక దగ్గర. పెడితే ఒక 10-12 కాయలు వచ్చినాయి. డ్రాగన్ ఫ్రూట్ కాయలు, పువ్వులు చూడండి, అవన్నీ కాయలే అనమాట. ఇంకొక 10-15 రోజులు అయితే అది పండ్లు పండుతాయి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి బోడకాకరకాయ చెట్టు, ఇది చాలా ఉన్నాయి చెట్లు. ఆ రోజే తెంపిరట, ఒక 2-3 కిలోలు అయితే అమ్మేసిరట మేము పోయే రోజే. ఇంకా మధ్యాహ్నం అయిందనమాట. ఇక మా తమ్ముడు మాజా బాటిల్, థమ్స్అప్ బాటిల్ తీసుకొచ్చిండు. ఇక అందరికీ మాజా బాటిల్ ఇట్లా మాజా థమ్స్అప్ పోసుకుంటూ ఇక మధ్యాహ్నం అందరం కూర్చున్నాం. మా చెల్లెళ్ళు కూడా వచ్చిర్రు అనమాట అందరూ. ఇక మా చెల్లెళ్ళు వచ్చిర్రు, మేము, పెద్ద తమ్మిన వాళ్ళు. మా చిన్న తమ్మిన వాళ్ళే రాలేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట హైదరాబాద్లో. వాళ్ళకి సెలవు ఇవ్వలేదు అనేసి వాళ్ళు రాలేదు. అయినా మేము సడన్గా అనుకొని పోయినాము, ఒక గంటలనే. ఇక థమ్స్అప్ ఇట్లా తాగి ఇక మా అమ్మోళ్ళ పొలం ఇది, వాళ్ళు ఆల్రెడీ నాటు వేసేసిర్రు అనమాట. ఇక వాడు మా తమ్మిని కొడుకు ఎదురు గురికొస్తుండు, అక్క నీకు కావాలన్నా వద్దా థమ్స్అప్ అని. ఇక మాజా ఇట్లా తాగినాము. మాజా తాగిన తర్వాత మళ్ళా చేర్సి కొట్టక్క అని అంటుంది అన్నట్టు మా పెద్ద మరదలు. సరేలైతే కొడుతుంది అనేసి చేర్స్ అని కొట్టినాం అనమాట. మా చెల్లి వచ్చినాక మళ్ళీ నేను వద్దా అనేసి ఆమంటే మళ్ళీ థమ్స్అప్ తీసుకొచ్చి థమ్స్అప్ బాటిల్ తెచ్చిరు. మళ్ళీ సరిపోదు అనేసి ఇక మా చెల్లె బిడ్డ కూడా అత్త నేను కూడా కొడతాపట అనేసి ఆమె కొడుతుంది. ఇక మంచిగా అనిపించింది. ఒక్కటే రోజు ఉన్నాం కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నట్టు. వచ్చిన తర్వాత తాటి ముంజలు ఉన్నాయి కదా, అవి గేగులు అనమాట. ఇవి పోస్తేనే పొడుగు గేగులు అవుతాయి. అందులోకెళ్ళి గువ్వం కొట్టి గువ్వం తీస్తేనైతే ఎంత తీయగా ఉంటుంది అంటే అంత తీయగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఎంతమందికి తెలుసో ఇది కామెంట్ బాక్స్లో చెప్పండి. మస్తు తీయగా ఉంటుంది, చక్కెర కంటే తీయగా ఉంటుంది. అవి అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మా పోరలు ఎప్పుడు తినలేదనమాట. మేము చిన్నప్పుడు అయితే మస్తు తినేది తవ్వుకొని. మా చెలుకల ఫుల్ ఉండేదన్నమాట. ఇది వచ్చేసి మా హై స్కూల్ అనమాట. మేము చదువుకున్న స్కూలు మోత్కూర్ జెడ్పిహెచ్ఎస్ అనమాట. నేను, మా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, మా ఆయన, మా మరిది చాలామందిని చదువుకున్నాం ఈ స్కూల్లో. మాది అంతా ఒకటే ఊరు అనమాట. మా అత్త వాళ్ళది, మా అమ్మ వాళ్ళది. 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట. మధ్యలో వాగు ఉంటుంది మా అమ్మోళ్ళకు, మా అత్త వాళ్ళకు. అయితే ఇక స్కూల్లోకి పోయినాం అనమాట. సాయంత్రం పూట ఆదివారం నాడు వచ్చే రోజు పోయి ఇక మస్తు ఎట్లా అనిపించిందో ఆ స్కూల్ చూసినప్పుడల్లా ఎట్లనో ఏదో అనిపిస్తుంది. ఇక్కడ 6 నెంబర్ వేసి ఉంది కదా, అది మా క్లాస్ రూమ్ అనమాట. 6th క్లాస్లో మా క్లాస్ రూమ్ నాన్న అని చూపిస్తే వాడు ఆడికి పోయి చూసి వస్తుండు. లోపల ఫ్యాన్ వేసే ఉంది అక్క, మీ క్లాస్ రూమ్లో ఫ్యాన్ బంద్ చేయలేదు అంటే మనం వస్తున్నామని బంద్ చేయలేదేమో తీరా అని నేను అంటున్నాను అనమాట వానితోటి. అయితే ఇంకా మొత్తం వీడియో తీసినా చూడండి. స్కూలు చాలా పెద్దగా ఉంటుంది స్కూలు. అయితే ఇక్కడ సరస్వతి విగ్రహం కూడా ఉందన్నమాట స్కూల్లో. మా తమ్మిని వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ అయినప్పుడు విగ్రహం పెట్టించారు అనమాట, గుర్తుంటుందని. మొత్తం ఒకసారి చుట్టూ వీడియో తీసిన ఎంత పెద్దగా ఉందో చూడండి మా స్కూల్ అప్పుడు.
అయితే ఇక తర్వాత ఇక సాయంత్రం వచ్చేటప్పుడు ఇక అందరం క్రికెట్ ఆడినామన్నమాట. నన్ను కూడా ఆడమన్నాడు మా తమ్ముడు. ఏదో అట్లా ఆడినా ఏదో వేసిన అనమాట. ఇంకా ఒక్కొక్కరు ఒక్క ఓవర్ ఆడిరు అనమాట. ఇక మా మరదలు ఆడుతుంటే నేను బాల్ వేసిన అనమాట. తర్వాత ఇంకా నేను కూడా నాకు ఆడరాదురా అంటే అసలే ఏదో ఒకటి ఆడు అనేసి అన్నారు మా వాళ్ళు, మా తమ్ముడికి ఇట్లా. సరే తీ ఆడుతా తీ అనేసి ఇక నేను కూడా ఆడినా. అంతగానే ఏం రాదు నాకు ఆడనీకి రాదనమాట. ఇక మా మరదలు వేస్తే నీకు వస్తలేదు మమ్మీ నేను వేస్తాను అక్కకు అనేసి మా తమ్మిని కొడుకు నేను కూడా వేసిండు. వాడు కొంచెం మంచిగా వేసిండు. వేస్తే ఇక బాల్ కొంచెం కొట్టినా నేను కూడా అంతే. ఇక అందరం ఆడిన తర్వాత ఇంకా వచ్చేసినాం. మళ్ళీ ఇక హైదరాబాద్కి బయలుదేరినాం అనమాట. సాయంత్రం 7 గంటలకు వెళ్ళినాం. ఫుల్ వర్షం పడుతుంది. వచ్చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇది సోమవారం రోజు మైదాకు దింపుకొచ్చినాం కదా. మైదాకి వేసి మిక్సీలో కొంచెం చక్కెర, కొంచెం చాయ్ పత్తా, ఒక ఆపు చక్కెర, నిమ్మరసం వేసి కొన్ని వాటర్ వేయాలి లైట్గా. వేసి మెత్త కాటుకలాగా మిక్సీ పట్టాలి. ఇవి వేసి మిక్సీ పడితే ఎర్రగా అవుతుంది. ఇక పెట్టుకుంటున్నాం అన్నట్టు మేము మైదాకు. అందరం పెట్టుకున్నాం. మేమైతే 10-15 మంది ఉంటాము. అంతమందికి తెంపుకొచ్చినాం మైదాకు. కాళ్ళకు, చేతులకు, కాళ్ళకు పెట్టుకుంటే చలువ. ఎండాకాలం పలుగుతాయి కదా కాళ్ళు, చలువ అన్నమాట. నేను ఒక్కదాన్నే కాళ్ళకు పెట్టుకున్నా, ఎవరు పెట్టుకోలేదు. ఇక మా అమ్మాయి మా మరదలు అందరూ పెట్టుకోరు. నేను తొందరగా తీసేసిన, అందుకనే అంత అనం ఎర్రగా కాలేదు. ఇక కాళ్ళకు కూడా ఎర్రగా ఏం చూడండి, నేనే పెట్టుకున్నా కాళ్ళకి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.